మన భారతదేశ సంస్కృతిలో దేవునికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత కలదు. అలాగే మన దేశంలో లక్షల కొద్ది ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం అంటూ శివలింగాన్ని పూజించేటప్పుడు ముందుగా బ్రహ్మని తలుచుకుంటాం. కానీ భృగు మహర్షి శాపం కారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు పెద్దగా కనిపించవు. కాశీలో కొలువైన బ్రహ్మదేవుడి ఆలయం తరువాత రెండోది మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో నెలకొని ఉండటం విశేషం. అందుకే ఈ ఆలయాన్ని రెండో కాశీగా పేర్కొంటారు. ఈ క్షేత్రంలోని శివలింగం చుట్టూ బ్రహ్మ 4 ముఖాలు ఉండటంతో ఒకేసారి శివయ్యను బ్రహ్మదేవుడిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. ఒకసారి పురాణాల ప్రకారం చూస్తే పూర్వం ఇక్కడ 101 దేవాలయాలు 101 బావులు ఉండేవని స్థానికులు పేర్కొంటారు. కాలక్రమంలో చాలా వరకు దేవాలయాలు అంతరించిపోయాయని చెప్తున్నారు. ప్రస్తుతం నిత్యం పూజలు అందుకుంటున్న దేవాలయాల్లో బ్రహ్మలింగేశ్వర దేవాలయం ప్రధానమైనది. ఇక్కడ రోజు స్వామివారికి పంచామృతంతో అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహిస్తారు. ఈ ఆలయ చరిత్రని ఒకేసారి పరిశీలిస్తే ఈ ఆలయాన్ని 1817వ సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ నిర్మించారు. పద్మాకారంలో నల్లరాతితో ఉన్న లింగానికి 4 వైపులా బ్రహ్మ 4 ముఖాలను తీర్చిదిద్దారు. స్వామిని దర్శించడానికి గర్భగుడికి 4 వైపుల నుంచి 4 ద్వారాలుండటం విశేషం. ఈ క్షేత్రం కొలను మధ్యలో ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మలింగ దేవాలయానికి 4 దిక్కుల్లో 4 మూలల్లో వివిధ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. తూర్పున చంద్రమౌళీశ్వరుడు, పడమర సహస్రలింగేశ్వరుడు, ఉత్తరాన వేణుగోపాలస్వామి, దక్షిణాన రంగనాథస్వామి కొలువై ఉన్నారు. 4 మూలల్లో రాజ్యలక్ష్మి, పార్వతీ అమ్మవార్ల విగ్రహాలతో 4 శక్తి ఆలయాలను ఏర్పాటు చేశారు. ఇందులోనే సహస్రలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఒకేసారి 999 చిన్న చిన్న శివలింగాలున్న బృహత్ లింగాన్ని ప్రతిష్ఠించారు. రంగనాథ్ ఆలయంలో ఆదిశేష తల్పం మీద రాజ్యలక్ష్మి, గోదాదేవితో స్వామి కొలువై ఉన్నాడు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి చూడముచ్చటగా భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయానికి దక్షిణాన పురాతన గాలిగోపురం, ఎర్రరాతితో నిర్మించిన భారీ నందీశ్వరుడు విగ్రహం ఉంటాయి. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే పునర్జన్మ ఉండదని అక్కడి శాస్త్రం చెప్తోంది. ఈ ఆలయ ప్రాంగణానికి దక్షిణంగా చోళులు నిర్మించిన ఆదికేశవ స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ కొలువైన విష్ణుమూర్తి కుడి చేత్తో శంఖం, ఎడమ చేత్తో చక్రం అస్తవ్యస్తంగా ధరించి ఉండటం విశేషం. ఈ ఆలయానికి వెనుక వైపున తిరుమలలో ఉన్నట్టు విమాన ఆదికేశవ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ గోపురం త్రితల విమానాకారంలో ఉంటుంది. ఆలయం మూసున్న సమయంలో కూడా భక్తులు ఈ విమాన స్వామిని దర్శిస్తే గర్భాలయంలోని ఆదికేశవుణ్ణి దర్శించినట్లేనని భక్తుల విశ్వాసం. కాకతీయుల సేనాధిపతి ఆ కాలంలోనే ఆలయ స్తంభాల కింద కూర్చుని నాట్యశాస్త్రం గురించి రాసుకునేవాడని చెబుతారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.